నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్ లో రీసెంట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి యూఎన్ కమిషన్ కి సంబంధించినటువంటి నార్కోటిక్స్ విభాగం ఏదైతే ఉందో దానికి ఇండియా కొన్ని రోజుల పాటు మన దేశం కూడా అధ్యక్షత బాధ్యతలు అనేవి నిర్వహించబోతుంది అన్నమాట. అది కూడా ఫస్ట్ స్టెప్. సో యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి నార్కోటిక్స్ డ్రగ్స్ విభాగం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క గౌరవం అనేది లభిస్తుంది అనమాట. సో ఒక పదవికి అధ్యక్షత బాధ్యతలు ఇవ్వటం అంటే ఆ దేశాన్ని గుర్తించడమే. సో మన దేశాన్ని కూడా గుర్తించారు. 68వ జరగబోయేటువంటి నార్కోటిక్స్ డ్రగ్స్ కమిషన్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి మన దేశము అధ్యక్షత బాధ్యతలు అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి మన దేశం తరపున వియనాలో వర్క్ చేస్తున్నటువంటి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అయినటువంటి శంభు కుమరన్ గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే మన దేశానికి ఈ యొక్క కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ కి సంబంధించినటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ విభాగానికి మన దేశం అధ్యక్షత బాధ్యతలు అనేవి తీసుకోబోతుంది. అంటే ఈ శంభు కుమరన్ గారు ఆ యొక్క మీటింగ్ అధ్యక్ష బాధ్యతలు అనేవి తీసుకుంటారు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ. అండ్ ఈ కమిషన్ ఫర్ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఎందుకోసం వర్క్ చేస్తుంది అంటే సో యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కూటమి దేశాలన్నీ ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో డ్రగ్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నిటిలో కూడా అవసరమైనటువంటి పాలసీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి మెడిసిన్స్ రావాలి, ఎటువంటి విధంగా ఆ దేశాలు ఇంకొక దేశాలతోటి వాళ్ళ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకోవాలి, ఇటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు విధి విధానాలను రూపొందిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మందుల వినియోగంలో ఎటువంటి విధానాన్ని ఫాలో అవుతున్నారు, ఇటువంటి విషయాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. అండ్ కొత్తగా ఏదైనా మెడిసిన్స్ వచ్చాయా, వ్యాక్సిన్స్ వచ్చాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఒక బెస్ట్ మెడిసిన్ కనుక తీసుకొస్తే ఆ మెడిసిన్ని మిగిలిన మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఆ దేశాలతోటి మనం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కరోనా లాంటి టైంలో కూడా వేరే దేశాల నుంచి మనం మెడిసిన్ అనేది వ్యాక్సిన్స్ అనేది తీసుకోగలిగామంటే ఇలా యునైటెడ్ నేషన్స్ వారి యొక్క సహాయం వల్లే తీసుకోగలిగాం. అలా కాకుండా ఆ యొక్క పేటెంట్ కలిగినటువంటి దేశం మాత్రమే వినియోగించుకుంటే అవి అందరికీ రావన్నమాట. అందుకోసమే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అందరికీ ఆరోగ్యం అందాలి అని ఇలా ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ సిఎన్డి అంట. దీనికి ఎవరు అధ్యక్ష బాధ్యతలు అనేవి ఈ సెషన్ కి చేయబోతున్నారంటే భారతదేశం అధ్యక్షత వహించబోతుంది. సో హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అన్నమాట. ఏంటంటే వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క పేరుతో మొక్కజొన్న పిండి అనమాట. సో మొక్కజొన్న పిండిని వాళ్ళ రాష్ట్రం యొక్క పేరుతోటి ఒక బ్రాండ్ లాగా తీసుకొని రాబోతున్నారు. దాని పేరు వచ్చేసి హిమబోగ్ అనమాట. సో పేరులోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు హిమాచల్ రాష్ట్రానికి సంబంధించింది అని. సో హిమబోగ్ అనేటువంటి పేరుతో మొక్కజొన్న పిండిని లాంచ్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. మన దేశంలో ఎక్కువగా ఉండేది రాగులు, సజ్జలు, జొన్నలు అనమాట. వాటిలో ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లోని మొక్కజొన్న వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొక్కజొన్నని మన దేశంలో చాలా రకాలైనటువంటి వెరైటీస్ అనేవి పండిస్తున్నారు. అండ్ హిమాచల్ రాష్ట్రంలో పండించేటువంటి మొక్కజొన్న రకానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అండ్ హిమాచల్ రాష్ట్రం పరంగా వచ్చేటువంటి ఈ మొక్కజొన్న పిండి ఏదైతే ఉందో దానికి హిమబోగ్ అనేటువంటి పేరుతోటి అది కూడా సహజ పద్ధతుల్లో పండించినటువంటి మొక్క ఏదైతే ఉందో దాని వల్ల ఎక్కువగా రుచి ఉంటుంది, దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని వాళ్ళు బ్రాండింగ్ అనేది చేసుకున్నారు. సో హిమబోగ్ అనేటువంటి పేరుతో మొక్కజొన్న పిండి అనమాట. ప్రొడక్షన్ డీటెయిల్స్ పరంగా అయితే నియర్లీ 4000 క్వింటాల వరకు కూడా మనకి ఎక్కువగా ఈ యొక్క మొక్కజొన్న అనేది పండుతూ ఉంది. అండ్ ఇలా చేయడం వల్ల అంటే హిమబోగ్ అనేటువంటి మొక్కజొన్న పిండి ద్వారా సేల్స్ అనేవి చేయడం ద్వారా నియర్లీ 1506 వ్యవసాయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రం పరంగా వాళ్ళందరికీ సహాయం అనేది లభించబోతుంది. అండ్ ఎక్కువగా ఎక్కడైతే ఈ యొక్క పండుతూ ఉంటుందో మొక్కజొన్న అనేది అక్కడ ఎక్కువగా ఎక్కడ కొనుగోలు చేసి గవర్నమెంట్ ఇలా హిమబోగ్ పేరుతో క్రియేట్ చేయబోతుంది ఒక మొక్కజొన్న పిండి బ్రాండ్ని అంటే
ఒక 4-5 ఏరియాస్ అనేవి మెయిన్గా తీసుకోవడం జరిగింది. సోలార్ నుంచి 1040 క్వింటాల్ అనేవి సేకరించడం జరిగింది. అండ్ చంబా ప్రాంతం నుంచి 810, మండి ప్రాంతం నుంచి 650 క్వింటాల మొక్కజొన్న పిండి తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకొని మొక్కజొన్న పిండి అనేది క్రియేట్ చేసి హిమోబోగ్ పేరుతో ఇక మీదట మార్కెట్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మొక్కజొన్న పిండి అనేది మార్కెట్లోకి రాబోతుంది. ప్రశాసన్ గావోంకే ఓర్. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది. ప్రశాసన్ గావోంకే ఓర్ అనేది పేరుతోటి మనకి ఒక గుడ్ గవర్నెన్స్ క్యాంపెయినింగ్ అనేది నిర్వహిస్తున్నారు. 19th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక 1 వీక్ కన్నా ఎక్కువ టైము, ఒక రెండు వారాల పాటు జరగబోతుంది అనమాట. సో ప్రశాసన్ గావోంకే ఓర్ అన్నప్పుడు గ్రామాల యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ అనమాట. సుశాసన్ సప్తాహ్ అని పేరుతోటి అంటే గుడ్ గవర్నెన్స్ వీక్గా పిలువబడుతుంది. అది కూడా గ్రామాలని ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తూ చేయబడుతుంది అనమాట. ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి. ప్రశాసన్ గావోంకే ఓర్ అనేటువంటి పేరుతో క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 4th గుడ్ గవర్నెన్స్ వీక్ అనమాట. 19th డిసెంబర్ నుంచి 24th డిసెంబర్ వరకు ఈ యొక్క మీటింగ్ అనేది అంటే ఈ యొక్క వారం మొత్తం కూడా గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తూ చేయడం జరిగింది. అండ్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ యొక్క మీటింగ్ని అధ్యక్షత వహించి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు 4వసారి జరగబోతున్నటువంటి ఈ క్యాంపెయిన్ 4.0 ద్వారా బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే చాలా రకాలైనటువంటి కొత్త విధి విధానాల ద్వారా పరిపాలనలో మంచి మార్గాలు అనేవి చూపించబోతున్నారు. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమంలోనే లాస్ట్ ఇయర్ 2023కు సంబంధించినటువంటి గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఏ విధంగా పరిపాలనలో ముందుకు వెళ్ళారు అనేటువంటిది కూడా ఈ క్యాంపెయిన్లోనే ఇవ్వబోతున్నారు. అండ్ CPGRAM అనమాట. సో CPGRAM అంటే ఏం లేదు, పబ్లిక్ గ్రీవెన్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ప్రజలు ఏవైతే కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారో గవర్నమెంట్ యొక్క పరిపాలనకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లాట్ఫామే CPGRAM అనమాట. ఈ యొక్క కంప్లైంట్ అండ్ సిస్టమ్ ద్వారానే గవర్నమెంట్ పరిపాలనలో చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులన్నీ కూడా గవర్నమెంట్కి అర్థమవుతాయి. సో కంప్లైంట్కి అనుగుణంగా వాటి యొక్క పరిష్కారము అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో అటువంటి ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కూడా సొల్యూషన్ తీసుకొని రావడానికి ఈ CPGRAM అనేది ఉపయోగపడుతుంది. అంటే మన నుంచి కంప్లైంట్స్ అనేవి ఫైల్ చేయడానికి. అండ్ దీని యొక్క యాన్యువల్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఆ సంవత్సరం 2023 టైంలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని సొల్యూషన్స్ అనేవి తీసుకొని వచ్చారు, వాటికి పరిష్కారం అనేది ఎంతవరకు ఇవ్వగలిగారు, ఇటువంటి విషయాల గురించి అవగాహన అంటే ఎలా జరిగింది 2023 టైంలో అనేది మొత్తం ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రశాసన్ గావోంకే ఓర్ ఎందుకోసం అంటే గుడ్ గవర్నెన్స్ వీక్ పరంగా ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ద్వారా కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా తీసుకొని వాటి పరిష్కార మార్గాల గురించి కూడా గవర్నమెంట్ అనేది ఒక ముందడుగు అనేది వేయడం జరిగింది. ఇది క్యాంపెయిన్ 4.0 యొక్క పరిగణలోకి వస్తుంది. సో మాల్డోవా దేశం అనేది మన దేశం స్టార్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకోసం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే మనకున్నటువంటి ప్రకృతి వనరుగా మనకున్నటువంటి సూర్యుని శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీగా వాడుకోవాలి అని మన దేశము చాలా దేశాల నుంచి సహాయం తీసుకొని ఆ దేశాల్లో కూడా సోలార్ ఎనర్జీని వినియోగించుకునే విధంగా మనకున్నటువంటి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తూ మనం ఇక మీదట పొల్యూషన్ తగ్గించాలి. ఇంకా ఇటువంటి క్యాంపెయిన్స్ అన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా మన దేశం ముందడుగు వేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా జాయిన్ అయ్యి ఆ దేశాల్లో కూడా అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవడానికి మనకి ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి అండ్ దాంతోపాటు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం ఎక్కువగా వింటున్నాం గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువైపోతుంది, దానివల్ల చాలా ఇబ్బందులు రాబోతున్నాయి, ఫ్యూచర్లో మన వాతావరణ మార్పుల వల్ల మన ప్రపంచ నాశనం కూడా జరగబోతుంది అనేటువంటి మనం వింటూ ఉన్నాం. సో దాన్ని తగ్గించాలి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది కూడా ఒక పరిష్కార మార్గంగా ఉండబోతుందని మన దేశం అన్ని దేశాలకి అవగాహన కల్పించిందనమాట. అండ్ రీసెంట్గా అయితే మాల్దోవా దేశం వచ్చేసి మన దేశం స్టార్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి కమిట్మెంట్ తీసుకుంటున్నట్లుగా అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఎటువంటి విషయాల మీద అంటే క్లీన్ ఎనర్జీ ఒకటి
అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా సస్టైనబిలిటీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం కంపల్సరీగా అని వాళ్ళ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే అందులో ఎవరైతే అగ్రిమెంట్ మీద సైన్ చేసి అందులో మెంబర్షిప్ తీసుకున్నారో అంటే ఈ యొక్క కూటమిలో ఎవరైతే జాయిన్ అయ్యారో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఆ దేశాలన్నీ కూడా సోలార్ ఎనర్జీని వినియోగించుకునే క్రమాన్ని ఎక్కువగా పెట్టుకుంటారనమాట. ఏ విధంగా అంటే సోలార్ ఎనర్జీ వినియోగాన్ని ఎక్కువగా పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఇంధన వనరుగా మన సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించుకోవాలనేటువంటి గోల్ తోటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి దేశం కూడా ఇందులో ఉన్నటువంటివి. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి ఫౌండింగ్ మెంబర్స్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్ ప్రాంతంలో ఉంది. మన భారతదేశమే ఇది స్టార్ట్ చేసింది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మన దేశంలోనే ఉందన్నమాట. సో ఇందులో అయితే రీసెంట్గా మాల్దోవా అనేది జాయిన్ అయ్యి ఈ యొక్క కృషిని మేము కూడా ముందుకు తీసుకెళ్తాం, మా దేశంలో కూడా సోలార్ అలయన్స్లో భాగంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటామని వాళ్ళు కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. సూరజ్ ప్రకాష్ వాయిడ్ అనమాట. ఈయన ఒక ట్యాక్సీ డ్రైవర్. ఒక ట్యాక్సీ డ్రైవర్ని కూడా గౌరవించవచ్చు. ఏ విధమైనటువంటి విషయానికి ఆయన గౌరవించారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయనకి ఇచ్చినటువంటి అవార్డు ఏంటంటే చీస్తా కొచ్చర్ అవార్డ్, గుడ్ సమారిటన్ అవార్డ్ అనమాట. ఇది సమాజం కోసం ఎవరైతే మంచిగా ఏదైనా వర్క్ చేసి సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం. ఈ సూరజ్ ప్రకాష్ వాయిడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ట్యాక్సీ డ్రైవర్ అనమాట. ఆయన ఒక ట్యాక్సీ డ్రైవరు. బట్ ఆయనకి అవార్డు రావడానికి ఆయన చేసినటువంటి వర్క్ ఏంటి అది కూడా తెలుసుకోవాలి. సో ఈ సూరజ్ ప్రకాష్ వాయిడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మ్యాన్ ఆఫ్ ది గోల్డెన్ అవర్గా పిలుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆయన యొక్క ట్యాక్సీలో ఆయన నియర్లీ 200 వరకు కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించడానికి ఆయన సరైన సమయంలో, మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎంత తొందరగా హాస్పిటల్కి చేర్చగలిగితే వాళ్ళ ప్రాణాలు అంత బాగా కాపాడగలుగుతాం అనమాట. లాస్ట్ మినిట్స్ని గోల్డెన్ అవర్స్, ప్లాటినం అవర్స్ ఇలా పిలుస్తుంటారు. గోల్డెన్ అవర్స్ వచ్చినప్పుడే మనం కాపాడగలిగినప్పుడు బతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలా ఈ వ్యక్తి వెంటనే స్పందించి వాళ్ళని తన యొక్క ట్యాక్సీలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం ద్వారా చాలా మంది రక్షించబడ్డారనమాట. అందుకోసమే ఈయనని గుర్తిస్తూ ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సూరజ్ ప్రకాష్ వాయిడ్ గారికి. అండ్ ఈ యొక్క అవార్డు ఏదైతే ఉందో ఎవరు కాన్సెప్ట్ చేశారు అంటే ఇలా సమాజం కోసం, సమాజంలో జరిగేటువంటి విషయాల కోసం వాళ్ళ యొక్క కృషి ఎలా చేసి సమాజం కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఒక అవార్డు ఇవ్వాలి అని సుజిత్ భట్టాచార్య గారు ఒక అవార్డు క్రియేషన్ చేయాలి అని భావించడం జరిగింది అనమాట. ఈయన చీస్తా కొచ్చర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు సమాజం కోసం ఎలా ఉండాలి, సమాజంలో వ్యక్తులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. దాన్ని బిహేవియరల్ సైన్స్ అంటారు. ఒక వ్యక్తికి ఆపద కష్టం కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటిది ఆయన యొక్క రచనల ద్వారా చేశారు. ఆయన మాటల ద్వారా ఒక పబ్లిక్ స్పీకర్గా ఇలా చాలా అవగాహన కార్యక్రమాలు అనేవి కూడా చీస్తా కొచ్చర్ గారు తెలియజేస్తూ వస్తున్నారు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన యొక్క కృషి ఫలితాన్ని గుర్తుంచుకునే విధంగా ఆయన పేరు మీదుగా అవార్డు అనేది క్రియేట్ చేయాలని సుజిత్ భట్టాచార్య గారు ఈ యొక్క అవార్డు అనేది క్రియేట్ చేసి ఆ అవార్డుని ప్రజల కోసం ఈ యొక్క పని చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడినటువంటి సూరజ్ ప్రకాష్ వాయిడ్ గారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సమాజంలో మార్పు కోసం మంచిగా వర్క్ చేసే వాళ్ళకి ఈ యొక్క అవార్డు ఇవ్వాలి అని వీళ్ళు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.